We simply connect construction clients and contractors. That's how Bits and Bricks started, and that's my journey in brief. అంటే మాది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లో కొండూరు అని ఒక చిన్న విలేజ్. సో నేను నా స్కూలింగ్ అంతా వచ్చేసి ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ IIIT. సో దట్స్ వాట్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో IIIT ఉంది కదా, సివిఎన్ గారు స్థాపించారు. ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు నిక్మార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అని, ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మంచి రిప్యూటెడ్ యూనివర్సిటీ. అక్కడ ఒక 380 crores ప్రాజెక్ట్కి ప్లానింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, వేరే వాళ్ళ కోసం వర్క్ చేసి చాలా ఎక్కువైపోయింది. నౌ విల్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ మై ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. అంటే ఎవరో వచ్చి నేను ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. సో ఎవరు వచ్చి కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నా అంటే పక్కన వేరే వాళ్ళు ఉండి, అరే వీడెందుకు వెళ్తాడు, వీడికి ఐఐటీలో వచ్చింది అన్నారు. ఐఐటీ అంటే IIIT పీపుల్ దట్ ఐఐటీ నాకేమొచ్చింది, ఐ వాజ్ కన్ఫ్యూజ్, నాకే తెలియదు అప్పుడు. దెన్ నెక్స్ట్ డే మా స్కూల్ టీచర్స్ పిలిచారు, నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావు, సో ఇలా ఉంది ప్రాసెస్ అని చెప్పారు. దీని చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొద్దున్న లాంచ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి. ఓకే, లాంచ్ చేస్తాము, కస్టమర్స్ రారు, వచ్చిన కస్టమర్స్ దే ఆస్క్ ఫర్ 100 more రిక్వైర్మెంట్స్, ఇంకేదో ఇష్యూ వస్తుంది, అప్పుడు కూడా వదిలిపెడతామా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రతి స్కూల్ నుంచి టాపర్లు తీసుకొని వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ జాబులు ఇంకా ప్యాకేజ్ అనేది ఉండదు, వచ్చాయి స్టాండర్డ్ సెక్యూర్ జాబ్. కష్టపడాలి. ఇలా నేను వస్తున్నాను, ₹1,00,000 శాలరీ ఇస్తాను అని ఎవరు ఇవ్వరు. అప్పుడు వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో ఏదో కొట్లాడి కొన్ని డబ్బులు తెచ్చుకొని ఫ్యామిలీ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీ అన్న. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు బిట్స్ అండ్ బ్రిక్స్ అండ్ నేమ్ బెటర్ మీ స్టార్ట్అప్, వై చూస్ దట్ నేమ్? ఆంధ్ర కూడా సపోర్ట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేస్తాం. చాలా దారుణంగా మోసం చేస్తారు. ఇంకా ఓకే, వాళ్ళు దే వేస్టెడ్ అవర్ 7 to 8 months ఆఫ్ టైమ్. ది థింగ్ ఏంటి అంటే, మేము ఎక్కడికైతే నోటీస్ పంపిస్తామో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు ఆఫీస్ కూడా లేవు. అంటే ఆఫ్లైన్ ఎంక్వైరీ లేకుండా ఆన్లైన్ ఇచ్చారు అన్ని ఆర్డర్లో. ఇల్లు మీరు జాబ్ లేకుండా ఉన్నారు, ఇటుపక్క ఏమో ప్రొడక్ట్ డెవలప్ అవ్వలేదు, ఆ పేస్లో మీకు ఏమనిపించింది? ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, నేను ఇంత సినిమాలో రవితేజ, అవునవును, సినిమా ఆడలేదు వదిలిపెడతామా, లేదు వాళ్ళు ఇంకోటి తీస్తాము. అలాంటి క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు అలాంటి క్వశ్చన్స్ దగ్గర. చాలా పెద్ద కథనే ఉందండి. ఓకే, సో పట్టిందని చెప్పు, మరి తెలియాలి కదా జనాలు నీ హార్డ్ వర్క్. ఈ యొక్క మనసులోంచి రావాలి మాటలు. మనం ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను మనసులోంచి. ఓకే, షూర్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్న.